సో ఇప్పుడు మనం వెక్టార్స్లో క్రాస్ ప్రోడక్ట్. సో క్రాస్ ప్రోడక్ట్, వెక్టార్ ప్రోడక్ట్ అంతా ఒకటే. సో రిజల్ట్ అనేది వెక్టార్ వస్తుంది. సో ఇంతకుముందు డాట్ ప్రోడక్ట్ అంటే ఏకి బికి మధ్యలో డాట్ పెడితే ఇప్పుడు ఏకి బికి మధ్యలో క్రాస్ పెడతాం. సో ఇప్పుడు ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి? మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ టీటా. అక్కడ కాస్ వస్తుంది, ఇక్కడ సైన్ టీటా వస్తుంది. అంతేనా అంటే కాదు, ఇంక కొద్దిగా ఉంది. ఏంటంటే ఎన్ క్యాప్ అని రాస్తాం. ఎన్ క్యాప్ అంటే ఇది ఆన్సర్ ఏంటి? వెక్టార్ కదా, మరి వెక్టార్ రావాలి కదా, అందుకే ఎన్ క్యాప్ అని రాస్తాం. అంటే ఒకటేనా రీజన్ ఇంకా ఉంది. ఎన్ అంటే ఏంటంటే యూనిట్ వెక్టార్. ఓకే, ఎన్ క్యాప్ అంటే ఎవరికైనా తెలుసు యూనిట్ వెక్టార్ అని. ఇంకేంటి అంటే పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. సో ఏబి అనేది ఒక ప్లేన్ మీద ఉంటే, సో ఏ బార్ బి బార్ అనేది టూ వెక్టార్స్ అయితే, సో అది క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు వచ్చిన ఏ క్రాస్ బి పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. సో పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ప్లేన్ కంటైనింగ్ ఏ అండ్ బి. ఏబి అనే ప్లేన్ కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పెన్ ఏకి పర్పెండిక్యులరే, బికి పర్పెండిక్యులర్ అయితే ఏబి ఉన్న ప్లేన్ కూడా పర్పెండిక్యులరే. సో అది ఎన్ క్యాప్ అంటాం. సో యూనిట్ వెక్టార్. సో ఏంటి? పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. డైరెక్షన్ ఏంటి? బోత్ ఏ అండ్ బి. సో మనకి ఇక్కడ డైరెక్షన్ వస్తుంది ఎన్ క్యాప్. అదే బి క్రాస్ ఏ అయితే అప్పుడు మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ ఆఫ్. సో ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. సో పర్పెండిక్యులర్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. అప్పుడు ఏంటి? మైనస్ ఎన్ క్యాప్ వస్తుంది. అందుకే అది మైనస్ వస్తుంది. సో మైనస్ వస్తుంది. అందుకే ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ అవుతుంది. ఏ క్రాస్ బి ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ. సో డైరెక్షన్ అటు ఇటు మార్చేస్తే అప్పుడు ఏంటి? క్రాస్ ప్రోడక్ట్లో సైన్ చేంజ్ అయిపోతుంది. సో మరి మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి. మ్యాగ్నిట్యూడ్ అంటే అప్పుడు ఏం చేస్తాం? దీనికి మాడ్ పెడతాం. సో మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్ పెడతాం. అంటే ఇక్కడ కూడా మాడ్ పెట్టేస్తాం. అప్పుడు మాడ్ ఏ మాడ్ బి సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ అనేది యూనిట్ వెక్టార్ కదా, మరి యూనిట్ వెక్టార్ కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి అప్పుడు మనకి మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏమొస్తుంది? మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ టీటా. ఇది వెక్టార్ కాదు, ఎందుకంటే ఇది మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ కాబట్టి జస్ట్ మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ టీటా. అదే మాడ్ రాయకపోతే వెక్టార్. అప్పుడు ఏ క్రాస్ బి బార్ అంటే మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ టీటా ఇంటూ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. సో ప్రాపర్టీస్ ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ, బట్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ. సో ఇది కూడా ఇది అంటే త్రిబుల్ ప్రోడక్ట్లో ఉంటుంది. త్రిబుల్ ప్రోడక్ట్ పెద్దగా లేదు, అయినా కూడా మనం చూద్దాం ఫార్ములా. సో వేరుగా ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి. సో స్కేలార్ ఇంటూ వెక్టార్. ఈ స్కేలార్ అంటే ఏ బార్ని అని వెక్టార్ని ఎం పెట్టి ఒక స్కేలార్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని బీతో క్రాస్ ప్రొడక్ట్ చేసాం. స్కేలారే కాబట్టి స్కేలార్ ఎక్కడ రాసుకునేం కాదు. సో ఇక్కడ నచ్చలేదు తీసేసి బీకి పెట్టండి, అక్కడ కూడా నచ్చలేదు బ్రాకెట్ అవుట్ సైడ్ పెట్టండి. ఆ స్కేలార్ అనేది నెంబరే కాబట్టి అది ఎక్కడ తీసుకున్నా ఏం కాదు. అలాగే ఇది కూడా అంతే, ఇక్కడ కూడా స్కేలార్స్ ఉన్నాయి. సో ఆ స్కేలార్స్ తీసుకొచ్చి రెండు బయట రాసుకోండి. లేదు అంటే ఇక్కడ తప్పు ఉంది. సో ఎం ఇంటూ ఎన్ అనేది మిస్ అయింది. ఎన్ అనేది ఏకో బీకో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ రాసుకోండి. అలాగే అంతే ఇక్కడ ఎన్ రాసి ఎం అని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ రాసుకోండి. సో ఎట్లయినా రాసుకునేం కాదు, అవన్నీ చిన్న ప్రాపర్టీస్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లైన్. ఇంతకుముందు డాట్కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసాం అలాగే సేమ్ క్రాస్కి సేమ్ రూల్. ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. సో ఇక్కడ అదే బి క్రాస్ సి, బి బార్ ప్లస్ సి బార్ క్రాస్ సి అంటే బి క్రాస్ ఏ ప్లస్ సి క్రాస్ ఏ. డైరెక్షన్ మాత్రం మార్చబాకండి. ఏ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడే రాయండి, వచ్చిన ఆన్సర్లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రాయబాకండి. సో ఇక్కడ ఏ దాంతో మల్టిప్లికేషన్ చేశారు. సో రైట్ సైడ్ ఉంటే రైట్ సైడే రాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడే రాయండి, మార్చబాకండి. డైరెక్షన్ మార్చేస్తే సైనే చేంజ్ అయిపోతుంది. అలాగే మైనస్ ఉంది అనుకోండి, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఏ బార్ అనే వెక్టర్ని జీరోతో క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే జీరోనే వస్తుంది. అలాగే ఏ క్రాస్ బి జీరో ఎప్పుడు అవుతుంది? ఏ క్రాస్ బి బార్ ఎప్పుడు జీరో అవుతుంది? ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి? సో మాడ్ ఏ ఒకవేళ మాడ్ తీసుకున్నాం అనుకోండి, సో మాడ్ బి లేదంటే వెక్టార్ తీసుకున్నాం అనుకోండి, జీరో ఎప్పుడు అవుతుంది? సో ఏబీలు నాన్ జీరో వెక్టర్స్, ఇది జీరో అయినప్పుడే అవుతుంది. సైన్ ఎప్పుడు జీరో అవుతుంది? యాంగిల్ జీరో అయినప్పుడే అవుతుంది. సో యాంగిల్ జీరో ఎప్పుడు అవుతుంది? యాంగిల్ జీరో అయిందంటే అప్పుడు ఏకి బీకి మధ్య యాంగిల్ అంతా జీరో.
సో రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ జీరో అయితే ఆ రెండేంటి ప్యారల్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ వెక్టార్సే కదా. కాబట్టి ఏబీలు ప్యారల్ వెక్టార్స్ అన్నా కొలీనియర్ వెక్టార్స్ అన్నా వాటి క్రాస్ ప్రోడక్ట్ జీరో అవుతుంది. డాట్ ప్రోడక్ట్లో పర్పెండిక్యులర్ అయితే జీరో అవుతుంది. డాట్ ప్రోడక్ట్లో పర్పెండిక్యులర్ అయితే జీరో అయితే క్రాస్ ప్రోడక్ట్లో ప్యారల్ అయితే జీరో అవుతుంది. సో ఏ క్రాస్ బి జీరో అయితే ఏ అన్నా జీరో అవ్వాలి, లేదంటే బి అన్నా జీరో అవ్వాలి. ఏబీ నాన్ జీరో అయితే ఖచ్చితంగా ఏబీలు ప్యారల్ వెక్టార్స్ అన్న అవ్వాలి. ఏబీలు ఏం కావాలి, ప్యారల్ వెక్టార్స్ అవ్వాలి. సో ఏ క్రాస్ ఏ ఎవరీ వెక్టర్ ఈస్ ప్యారల్ టు ఇట్సెల్ఫ్. సో క్రాస్ ప్రోడక్ట్ ఏంటి, జీరో. ఐ క్రాస్ ఐ, సో బోత్ ఆర్ సేమ్ కాబట్టి ఎవరీ వెక్టర్ ఈస్ ఏంటి, ప్యారల్ టు ఇట్సెల్ఫ్ కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ జీరో. జే క్రాస్ జే జీరో, కే క్రాస్ ఐ జీరో. అదే ఐ క్రాస్ జే అంటే ఎలా రాయాలి ఇక్కడ చూద్దాం. ఐ క్రాస్ జే అనేది ఎలా రాయాలి చూద్దాం. సో ఐ జే, సో ఇంతకుముందు మనకి ఏ బార్ బి బార్, ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి, సో మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. సో ఎన్ క్యాప్ యూనిట్ వెక్టార్. ఇక్కడ ఏ బి ఈజ్ ఎన్ క్యాప్ ఈజ్ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అంటాం, రైట్ హ్యాండెడ్ సిస్టమ్. సో యాంటీ క్లాక్ వైజ్లో ఉండాలి, మూడు వెక్టర్స్ యాంటీ క్లాక్ వైజ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ క్రాస్ జే, సో సేమ్ అలాగే డెఫినేషన్ ప్రకారం ఐ క్రాస్ జే అన్నాం. సో ఐ క్రాస్ జే అంటే సో యాజ్ పర్ ఆ రూల్ ప్రకారం మాడ్ ఐ ఇంటూ మాడ్ జే ఇంటూ సైన్ యాంగిల్ బిట్వీన్ ఐ అండ్ జే. ఐ అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ అయితే జే అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ ది వై యాక్సిస్. కాబట్టి యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ 90 degrees. సో 9 sin 90. నెక్స్ట్ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఐ అండ్ జే. ఐకి జేకి పర్పెండిక్యులర్ ఉండేది ఏది, ఐ అంటే అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ అయితే జే అంటే అలాంగ్ ది వై యాక్సిస్ అయితే రెండింటికి పర్పెండిక్యులర్ ఉండేది ఏంటి, జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ టు బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. కానీ నాకేం కావాలి, యూనిట్ వెక్టార్ కావాలి. సో జెడ్ యాక్సిసే కానీ ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ కావాలి. సో ఎలాంగ్ ది జెడ్ యాక్సిస్ యూనిట్ వెక్టార్ ఏంటి, కే బార్. కే బార్. సో అప్పుడు మాడ్ ఐ అంటే ఎంత 1, ఇది 1, సైన్ ఏంటి 1, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, కే బార్ వస్తుంది. సో ఐ క్రాస్ జే అంటే కే వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఈ రూల్ పెట్టి టకటక రాసేయచ్చు. యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వండి. రైట్ హ్యాండ్ సిస్టమ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వండి. ఇప్పుడు ఐ క్రాస్ జే అనగానే ఆన్సర్ కే చెప్పాలి. రైట్ హ్యాండ్ సిస్టమ్ యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే, అదే లెఫ్ట్ హ్యాండ్ సిస్టమ్ అయితే మైనస్ తీసుకుంటాం. సో రైట్ హ్యాండ్ సిస్టమ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే. సో యాంటీ క్లాక్ వైజ్ ఏమైనా తీసుకోండి. జే క్రాస్ కే అంటే దాని తర్వాత వచ్చేది ఏంటి, అదే రొటేషన్ ఐ. సో జే క్రాస్ కే అంటే ఐ. నెక్స్ట్ కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది జే. సో కే క్రాస్ ఐ ఏంటి జే, జే క్రాస్ కే అంటే ఏంటి ఐ. అదే నేను అట్లా కాకుండా క్లాక్ వైజ్లో తీసుకున్నాను. సో కే క్రాస్ ఐ అంటే యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి జే, అలా కాకుండా క్లాక్ వైజ్లో తీసుకున్నా. ఐ క్రాస్ కే క్లాక్ వైజ్లో తీసుకున్నా. క్లాక్ వైజ్ అంటే అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సిస్టమ్ ఫాలో అయినట్టు. అప్పుడు మైనస్ జే వస్తుంది. అప్పుడు యూనిట్ వెక్టర్ ఏమొస్తుంది, మైనస్ జే వస్తుంది. సో జే క్రాస్ ఐ క్లాక్ వైజ్లో తీసుకున్నారు కాబట్టి ఐ క్రాస్ కే ఏంటి, ఐ క్రాస్ కే అంటే మైనస్ జే. నెక్స్ట్ కే క్రాస్ జే, ఇది కూడా క్లాక్ వైజే కాబట్టి కే క్రాస్ జే అంటే ఏంటి, మైనస్ ఐ. నెక్స్ట్ జే క్రాస్ ఐ, సో ఇది కూడా క్లాక్ వైజే. సో జే క్రాస్ ఐ అంటే ఏమొస్తుంది, మైనస్ కే. యూనిట్ వెక్టార్ బట్ లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ కాబట్టి మైనస్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏ క్రాస్ బి ఇవి తెలుసు యాక్చువల్గా ఫార్ములాస్. సో ఏంటి చెప్తాం ఫస్ట్. ఏ క్రాస్ బి, మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి, సో మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్. మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ తెలుసు, మాడ్ ఏ మాడ్ బి ఇంటూ సైన్ టీటా. నాకు స్క్వేర్ అన్నాను, స్క్వేర్ అంటే అప్పుడు దీని స్క్వేర్ ఇక్కడ స్క్వేర్. అలాగే ఏ డాట్ బి అంటే ఏంటి తెలుసు మీకు, ఏంటి మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ టీటా. అది ఇక్కడ స్క్వేర్ అన్నాను, అప్పుడు ఇక్కడ కూడా స్క్వేర్. ఇప్పుడు రెండింటిని యాడ్ చేశాను, అప్పుడు ఏమొస్తుంది, మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ మాడ్ బి స్క్వేర్. సో మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏంటి 1. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ 1. ఏమొచ్చింది, మాడ్ ఏ స్క్వేర్ ఇంటూ మాడ్ బి స్క్వేర్ ఇంటూ 1. సో ఇందులో ఒకటి అటు తీసుకెళ్ళారు అనుకోండి, అంటే ఏ డాట్ బి అటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు
mod a స్క్వేర్ mod b స్క్వేర్ a డాట్ b అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒకదాన్ని ఒకటి మార్చుకోవడానికి కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. గుర్తులేకపోయినా చూశారు కదా, సో అలా చేసేసుకోవచ్చు. జస్ట్ అది ఐడియా ఉందని తెలిస్తే చాలు, అప్పటికప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏ క్రాస్ బి అనేది కనుక్కోవాలంటే ఏ బి మ్యాగ్నిట్యూడ్ తెలియాలి, యాంగిల్ తెలియాలి, నెక్స్ట్ యూనిట్ వెక్టార్ తెలియాలి, పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. సో అలా కాకుండా జనరల్ మనకి ఏమి ఇస్తారు, ఏబీలు వెక్టార్స్ ఇచ్చాడు అనుకోండి, ఏబీలు వెక్టార్స్ ఇస్తే క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేయాలి. సో క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ లైన్లో ఐజేకేలు డిటర్మినెంట్ కనుక్కోవాలి, ఫస్ట్ లైన్లో ఐజేకేలు రాయాలి. సెకండ్ రోలో ఏం రాయాలి అంటే ఫస్ట్ వెక్టార్ యొక్క ఐజేకే కోఎఫిషియెంట్స్ రాయాలి, అంటే A1 A2 A3. థర్డ్ లైన్లో ఏం రాయాలంటే సో బీ బార్ కోఎఫిషియెంట్స్ రాయాలి, B1 B2 B3 రాసి డెట్గా అనుకోండి, వచ్చేదే మీకు ఏ క్రాస్ బి అవుతుంది. సో అది వెక్టార్ వస్తుంది, ఐజేకేలో ఉంటుంది కాబట్టి వెక్టార్. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మోడ్ అప్లై చేయండి, మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏబీ వెక్టార్స్ ఇచ్చాడు, ఏ క్రాస్ బి 0 అన్నాడు, అంటే ఏ క్రాస్ బి 0 అన్నాడు. దెన్ M అండ్ N వాల్యూస్ కావాలి. సో ఏ క్రాస్ బి కనుక్కోండి, సో క్రాస్ ప్రొడక్ట్ డిటర్మినెంట్ కనుక్కోవడం తెలుసు, కనుక్కుంటారు. సో ఆన్సర్ 0 రావాలంటే అప్పుడు I కోఎఫిషియెంట్ 0, J కోఎఫిషియెంట్ 0, K కోఎఫిషియెంట్ 0 అన్ని 0 అవ్వాలి. దాని నుంచి M N వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఏముంది, క్రాస్ ఏ క్రాస్ ఏ చేస్తాం ఫస్ట్. ఏ క్రాస్ ఏ, ఏ క్రాస్ ఏ అంటే ఎంత, ప్యారలల్ వెక్టర్స్ కాబట్టి 0. నెక్స్ట్ ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి అంటే ఏ క్రాస్ బినే, సో అలాగే ఉంచేస్తాం ఏ క్రాస్ బి. ఫస్ట్ ఏ క్రాస్ ఏ 0 అయిపోయింది. సో నెక్స్ట్ ఏ క్రాస్ బి బార్, నెక్స్ట్ బి మైనస్ బి క్రాస్ ఏ, సో మైనస్ బి క్రాస్ ఏ. నెక్స్ట్ మైనస్ బి క్రాస్ బి, బి క్రాస్ బి అంటే ఏంటి, ప్యారలల్ వెక్టర్స్ కాబట్టి 0. ఈ మైనస్ బి క్రాస్ ఏ లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ రాస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ ఏ క్రాస్ బి బార్ వస్తుంది, 2 ఇంటూ ఏ క్రాస్ బి బార్ వస్తుంది. సో నెక్స్ట్ ఏ క్రాస్ ఐ అన్నాడు, ఏ అనేది ఒక వెక్టార్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఏ అన్న వెక్టార్. సో ఇలాగ అనుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే మరి క్రాస్ ప్రొడక్ట్, ఏ క్రాస్ ఐ అంటే ఏంటి, ఏదైనా క్రాస్ ప్రొడక్ట్ అంటే డెట్, అంటే ఫస్ట్ లైన్ ఐ జేకేలు రాస్తాం, సెకండ్ లైన్ ఏ బార్ వెక్టార్స్ రాస్తాం, అంటే ఏంటి A1 A2 A3. థర్డ్ లైన్లో ఐ అంటే ఈ వెక్టర్ సెకండ్ వెక్టర్ రాస్తాం, అంటే I కోఎఫిషియెంట్ 1, నెక్స్ట్ J లేదు 0, K లేదు, డెట్ 0 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేస్తుంది. లేదంటే డైరెక్ట్ చేస్తే అప్పుడు ఏ క్రాస్ ఐ, సో ఏంటి, సో ఇది ఏంటి, ఇది క్రాస్ ప్రొడక్ట్. సో I క్రాస్ ఐ 0. నెక్స్ట్ A2 ఇంటూ J క్రాస్ ఐ అంటే ఎంత, -K. నెక్స్ట్ A3 ఇంటూ K క్రాస్ ఐ అంటే ఎంత, J. K క్రాస్ ఐ అంటే J. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసుకోండి, యాంటీ క్లాక్ అయితే పాజిటివ్, క్లాక్ వైజ్ అయితే నెగిటివ్. సో దానికి స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ అంటే అప్పుడు ఏంటి, సో ఏ వెక్టార్ ఏ బార్ స్క్వేర్ అంటే mod A ఇంటూ ఏ డాట్ ఏ. ఒక వెక్టార్కి స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, ఏ డాట్ ఏ అని. సో దీనికి డాట్ ప్రొడక్ట్. సో అదే రిజల్ట్కి రెండిటి సేమే, ఇది సేమే ఇది సేమే. సో ఏంటి, డాట్ ప్రొడక్ట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే సిమిలర్లీ రిమైనింగ్ అనుకుని స్క్వేరింగ్ చేసేయండి, వచ్చేస్తుంది. సో మన క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ పీవీక్యూ క్వశ్చన్స్ చాలా డిస్కస్ చేసాం కాబట్టి సో మనకి ఎక్కువ టైం కేటాయించట్లేదు ఇక్కడ. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ లాజిక్. సో ఇక్కడ ఇది ఇచ్చి ఏ కానీ బి కానీ 0 అన్నాడు. చూద్దాం, ఏ డాట్ బి 0 అన్నాడు. ఏ డాట్ బి అంటే ఏంటి, mod A ఇంటూ mod B ఇంటూ కాస్ థీటా, ఇది 0 అన్నాడు. ఓకే, తా చూద్దాం దాని గురించి. నెక్స్ట్ ఏ క్రాస్ బి అంటే ఏంటి, mod A ఇంటూ mod B ఇంటూ సైన్ థీటా ఇంటూ n క్యాప్ యూనిట్ వెక్టర్. సో రెండు 0 అంటే ఇది ఎప్పుడు 0 అవుతుంది, ఒకవేళ ఏబీలు 0 కాలేదనుకుందాం. ఈ 0 అవ్వాలంటే ఇక్కడ ఏం కావాలి, యాంగిల్ 90 అవ్వాలి. మరి ఇది 90 అయితే అప్పుడు ఇది 0 అవ్వదు కదా, సేమ్ టైం 0 అవ్వాలి. అదేమో 0 ఎక్కడ అవుతుంది, యాంగిల్ 0 అయినప్పుడే అవుతుంది. ఇది 0 దగ్గర ఇది 1 అవుతుంది. ఈ 0 అయితే అది 0 అవ్వదు, అది 0 అయితే 0 అవ్వదు. ఎందుకంటే రెండు సేమ్ యాంగిల్ దగ్గర సైన్ కాస్ సేమ్ యాంగిల్ దగ్గర 0 కాదు కదా. కాబట్టి సో యాంగిల్ అనేది 90 కాదు 0 కాదు, మరి రెండు 0లు కావు. రెండు 0లు కాకపోతే మరి ఆన్సర్ 0 ఎలా వస్తుంది, ఇందులో ఒక వన్ ఆఫ్ ది వెక్టారు ఏబీలో ఏదో ఒక వెక్టారు 0 వెక్టార్ అయితేనే మీకు 0 వస్తుంది, అదర్వైజ్ 0 అన్నదానికి పాసిబిలిటీ లేదు. సో ఈ లాజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో ఈ లాజిక్, అంటే క్వశ్చన్ డిఫికల్ట్ ఉండొచ్చేమో కానీ లాజిక్ మాత్రం ఈ లాజిక్ తోటే ఉంటుంది. క్వశ్చన్లో ఏమన్నా కొద్దిగా అటు ఇటు డిఫికల్ట్ ఉన్నా లాజిక్ మాత్రం ఇదే. సో ఇక్కడ చూద్దాం, ఏ డాట్ బి ఈక్వల్ టు ఏ డాట్ సి అన్నాడు. సో రెండు ఒకే సైడ్ తీసుకొచ్చేయండి. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఏ బార్ అని బయట తీసేసుకోవచ్చు. సో ఏ బార్ డాట్ బి క్రాస్ సి. ఇప్పుడు ఇదేంటి, డాట్ ప్రొడక్ట్ 0. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏబిసిలు ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు, ఏబి నాట్ ఈక్వల్ 0 అన్నాడు. దెన్ ప్రూవ్ దట్ బి ఈక్వల్ టు సి. ఓకే, సో ఏ 0 అవ్వదు. మరి
డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు జీరో అవుతుంది? రెండు వెక్టర్స్ డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు జీరో అవుతుంది? టూ వెక్టర్స్ డాట్ ప్రోడక్ట్ అంటే mod A mod B ఇంటూ కాస్ థీటా. జీరో అవ్వాలంటే ఇదన్నా జీరో అవ్వాలి, ఇదన్నా జీరో అవ్వాలి, ఇదన్నా జీరో అవ్వాలి. సో ఫస్ట్ వన్ ఇక్కడ అలాగే ఇప్పుడు ఈ డాట్ ప్రోడక్ట్ జీరో అంటే ఈ వెక్టర్ అన్న జీరో అవ్వాలి, ఈ వెక్టర్ అన్న జీరో అవ్వాలి, అయితే యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 అని అవ్వాలి. సరే ఫస్ట్ వన్ జీరో కాదన్నాడు, ఇది జీరో కాదన్నాడు, అప్పుడు ఏం కావాలి? ఇంకా మనకి పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఇదన్నా జీరో అవ్వాలి. అంటే బి మైనస్ జీరో అయితే అప్పుడు బి ఈక్వల్ ఏంటి? సి. లేదు అంటే ఈ రెండు వెక్టర్స్ మధ్యలో యాంగిల్ 90 అని అవ్వాలి. సో ఏకి బి క్రాస్ సికి మధ్యలో యాంగిల్ 90 అని అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. సో ఈ రెండిట్లో క్లారిటీ లేదు. జీరో అంటే మూడు రీజన్స్ వల్ల అవుతుంది. ఫస్ట్ వన్ జీరో, ఆ సెకండ్ వెక్టార్ జీరో, లేకపోతే యాంగిల్ బిట్వీన్ దెమ్ 90. కానీ ఆల్రెడీ ఫస్ట్ వెక్టార్ నాన్ జీరో అని ఇచ్చేసాడు కాబట్టి ఇంకా మిగిలిపోయినాయి టూ పాసిబిలిటీస్. అయితే సెకండ్ వెక్టార్ జీరో అవ్వాలి, లేదంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 అవ్వాలి. సెకండ్ వెక్టార్ జీరో అంటే ఇది వస్తుంది, లేదంటే యాంగిల్ బిట్వీన్ 90 అంటే ఇది వస్తుంది. సో ఇప్పటి వరకు మనకి ఇంకేమీ క్లారిటీ రాలేదు. సో నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది ఉన్నప్పుడు చూడండి, రెండు ఒకే సైడ్ సేమ్ లెటర్ ఉంటే ఒకే సైడ్ ఉండే విధంగా చూసుకోండి. అంటే క్వశ్చన్లో కొద్ది ట్విస్ట్ ఉంటుంది. ఏ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఇట్లా సి క్రాస్ ఏ బార్ ఇవ్వచ్చు. అయితే సేమ్ వెక్టార్ రెండిట్లో ఉంది, కానీ ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఒకటి రైట్ సైడ్ ఉంది. అలా ఉంటే మీరు ఏం చేయాలి? ఒక సైడ్ తెచ్చుకోండి. అంటే అప్పుడు అటుది ఇటు రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ క్రాస్ సి అవుతుంది. అప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనుకోండి, ఇది ఏ క్రాస్ బి బార్, లెఫ్ట్ సైడ్ వస్తే ఏమొస్తుంది? ఏ క్రాస్ సి బార్ వస్తుంది. ఈక్వల్ టు ఎంత? జీరో. అప్పుడు రెండిట్లో ఏ బార్ అనేది కామ్ తీసాం అనుకోండి, క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు జీరో అంటే ఇదన్నా జీరో అవ్వాలి, లేదంటే ఇదన్నా జీరో అవ్వాలి, లేదంటే రెండింటికి మధ్యలో యాంగిల్ 90 అని అవ్వాలి. సరే ఇప్పుడు క్వశ్చన్ అది కాదు మనకి. అంటే క్వశ్చన్ అలా ఇక్కడ ఏంటి? ఏలు రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఇంత ఆపోజిట్ ఉంటే అలా చేసి చేయమని చెప్పాను. ఓకే, ఇప్పుడు సేమే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. అప్పుడు ఏంటి? ఏ బార్ కామ్ తీసేస్తారు. అంటే లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఏంటి? రెండిట్లో ఏ బార్ కామ్ తీసేస్తే ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ సి బార్ సి ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ మధ్యలో క్రాస్ ప్రొడక్ట్ ఏంటి? జీరో. అయితే క్రాస్ ప్రొడక్ట్ జీరో ఎప్పుడవుతుంది? అందులో వన్ ఆఫ్ ది వెక్టర్ జీరో అవ్వాలి, కానీ ఫస్ట్ వన్ జీరో అవ్వదు. కాబట్టి ఇక ఆన్సర్ జీరో అవ్వాలంటే సెకండ్ వెక్టర్ అన్నా జీరో అవ్వాలి, లేదంటే క్రాస్ ప్రొడక్ట్ ఎప్పుడు జీరో అవుతుంది? ప్యారల్ వెక్టర్స్ అయితే అవుతుంది. లేదంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఏం కావాలి? ప్యారలో, లేకపోతే జీరోని అవ్వాలి. కాబట్టి ఏ బార్ అనేది ఏం కావాలి? సో అంటే త్రీ పాసిబిలిటీస్. ఇదన్నా జీరో అవ్వాలి, ఇదన్నా జీరో అవ్వాలి, లేదంటే ఆ రెండు వెక్టర్స్ ప్యారలల్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన కండిషన్ ప్రకారం ఫస్ట్ వన్ ప్రకారము ఈ రెండిట్లో ఏదన్నా అవ్వచ్చు, సెకండ్ కండిషన్ ప్రకారం ఈ రెండు ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ వన్ కాదు అని క్లియర్గా చెప్పేయచ్చు. ఎందుకంటే ఏ అనే వెక్టారు సేమ్ టైం సేమ్ బి బార్ మైనస్ సి బార్కి ఎట్ ఏ టైం పర్పెండిక్యులర్ ప్యారల్ ఉంటాయా? సో ఏదో ఒకటే ఉంటుంది. అయితే పర్పెండిక్యులర్ అవుతుంది, లేదంటే ప్యారల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం జరగదు కాబట్టి సో దీనికి పాసిబిలిటీ లేదు. సో మరి ఇంకా జీరోకి మిగిలిపోయిన ఛాన్స్ ఏంటి? కామన్గా ఉన్న థింగ్ ఏంటి? బి ఈక్వల్ టు సి. కాబట్టి బి ఈక్వల్ టు సి. సో ఈ లాజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి క్రాస్ ప్రొడక్ట్లో. సో నెక్స్ట్ ఇక్కడ ABC3 నాన్ జీరో వెక్టర్స్, మూడు కూడా నాన్ జీరో. అండ్ ఏ డాట్ బి క్రాస్ సి జీరో ఇచ్చాడు. బి అండ్ సి ఆర్ నాట్ ప్యారల్. బి అండ్ సి నాట్ ప్యారల్ అంటే అప్పుడు ఈ రెండింటి క్రాస్ ప్రొడక్ట్ జీరో అవ్వదు. సో నాన్ ప్యారల్ కాబట్టి జీరో అవ్వదు. ఏ కూడా జీరో అవ్వదు. సో ఇది జీరో అవ్వదు, ఇది జీరో అవ్వదు, కానీ రెండింటి డాట్ ప్రొడక్ట్ ఏంటి? జీరో. మరి రెండింటి డాట్ ప్రొడక్ట్ జీరో అంటే ఆ రెండు పర్పెండిక్యులర్ అవ్వాలి. కాబట్టి ఈ వెక్టారు పర్పెండిక్యులర్. కాబట్టి ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి క్రాస్ సి అంటే అప్పుడు ఏంటి? ఏ డాట్ బి క్రాస్ సి పర్పెండిక్యులర్ అంటే అటు డాట్ ప్రొడక్ట్ ఏంటి? జీరో. సో డాట్ ప్రొడక్ట్ జీరో అంటే బాక్స్ అంటే ఇది యాక్చువల్గా మీ తర్వాత వస్తుంది ట్రిపుల్ ప్రొడక్ట్లో. సో ఒక డాట్ ఒక క్రాస్ ఉంటే బాక్స్, ఒక డాట్ ఒక క్రాస్ ఉంటే బాక్స్. బాక్స్ ఏబిసి జీరో అయిందంటే కోప్లానర్ అన్నట్టు. ఏబిసిలేంటి? కోప్లానర్. సో బాక్స్ ఏబిసి ఇంతకుముందు డిటర్మిన్ చేసాం కోప్లానర్లో. సో ఏ బాక్స్ ఏబిసి జీరో అయితే కోప్లానర్, కాబట్టి ఏబిసిలు కోప్లానర్. మరి ఏబిసి కోప్లానర్ అయితే
అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ని మనం లీనియర్ 3 వెక్టార్ స్కోప్లో అయితే ఏం చేయొచ్చు చెప్పాను ఇంతకుముందు, వన్ ఆఫ్ ది వెక్టార్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ రాయొచ్చు. కాబట్టి ఏని బీసీ కాంబినేషన్లో రాయొచ్చు, లేదంటే బీసీని ఏసీ కాంబినేషన్లో రాయొచ్చు, లేదంటే సిని ఏబీ కాంబినేషన్లో కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇచ్చి ప్రూవ్ దట్ అన్నాడు. ఏ క్రాస్ బి ఏ క్రాస్ సి రెండిట్లో క్రాస్ ప్రొడక్ట్ ఉంది, రెండిట్లో సేమ్ లెటర్ ఉంది, కాబట్టి ఒక సైడ్ తెచ్చేసుకోండి. సో ఇక్కడ ఏ బార్ కామన్, అప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ సి బార్ ఈక్వల్ 0. సో ఇప్పుడు ప్రొడక్ట్ 0, క్రాస్ ప్రొడక్ట్ 0 అయితే ఏనా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి, కానీ ఏ 0 అవ్వదు. అక్కడ బి నాట్ ఈక్వల్ కూడా సి ఇచ్చి ఉండాల్సింది, ఇవ్వలేదు. సో బి నాట్ ఈక్వల్ సి ఇస్తే అప్పుడు బి ఈక్వల్ ఇది కూడా 0 అవ్వదు. మరి అప్పుడు ఆన్సర్ 0 ఎప్పుడు అవుతుంది? క్రాస్ ప్రొడక్ట్ 2 వెక్టార్స్ ప్యారల్ అయితేనే అవుతుంది. సో 2 వెక్టార్స్ ప్యారల్ అయితేనే అవుతుంది. సో ఈ 2 వెక్టార్స్ ప్యారల్. అప్పుడు ప్యారల్ వెక్టార్స్ అంటే అప్పుడు వన్ ఆఫ్ ది వెక్టార్ని ఏం రాయొచ్చు? సో బి బార్ మైనస్ సి బార్, బి బార్ మైనస్ సి బార్ ఈజ్ ప్యారల్ టు ఏ బార్. కాబట్టి మనం ఏం ప్యారల్ అయితే ఏం రాయొచ్చు? సమ్ కాన్స్టెంట్ 2 వెక్టార్స్ ప్యారల్ అయితే ఏబి ప్యారల్ అయితే అప్పుడు ఏ బార్ ఈక్వల్ ఏం రాయొచ్చు? టీ ఇంటూ బి బార్ రాయొచ్చు కదా. అలాగే ఇక్కడ లాంబ్డా ఇంటూ ఏ బార్. అప్పుడు బి బార్ ఈక్వల్ ఏంటి? లాంబ్డా ఏ బార్ ప్లస్ సి బార్. సో అదే కదా అక్కడ అంటుంది. స్కేలార్ అంటే ఏదైనా తీసుకోండి, లాంబ్డా టీ ఏదైనా మీ ఇష్టం. సో అలాగే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ మనకి తెలుసు ఏ క్రాస్ బి అంటే డాట్ ప్రొడక్ట్ నుంచి కూడా యాంగిల్ కనుక్కుంటాం, క్రాస్ ప్రొడక్ట్ నుంచి కూడా కనుక్కోవచ్చు. మీకు ఏం తెలుసు? ఏ క్రాస్ బి మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏంటి? మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ థీటా. ఆ మోడ్ ఏ మోడ్ బి రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సైన్ థీటా ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బై మోడ్ ఏ మోడ్ బి. ఇలా చేయడం కంటే డాట్ ప్రొడక్ట్ నుంచి చేయడం ఈజీ, ఎందుకంటే క్రాస్ ప్రొడక్ట్ చేయడం కంటే డాట్ ప్రొడక్ట్ చేయడం ఈజీ. క్రాస్ ప్రొడక్ట్ చేయాలంటే డిటర్మినెంట్ అంతా కనుక్కోవాలి. సో ఏ క్రాస్ బి కనుక్కుంటారు, మోడ్ ఏ మోడ్ బి అదంతా చేసేది, అంత అవసరం లేదు. మన నెంబర్స్లో అయితే ఈజీ, ఇంకా ఈజీ. సో యాంగిల్ అంటే సైన్ ఆఫ్ యాంగిల్ అన్నా కూడా అవసరమా? సో కాస్ థీటా కనుక్కొని కాస్ని మనము సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా చేస్తే వచ్చేస్తుంది, అవసరం లేదు. సో ఏ క్రాస్ బికి మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బికి తేడా ఏంటి? సో ఏ క్రాస్ బికి మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బికి, సో ఏ క్రాస్ బి అంటే మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. అదే మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి? సో మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ థీటా. అంటే దీని వల్ల మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ థీటా అంటే మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ రాయొచ్చా లేదా? సో మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. ఇక్కడ ఎన్ క్యాప్ అంటే ఏంటి? యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. నాకు ఇప్పుడు యూనిట్ వెక్టార్ కావాలి పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి. సో యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి, లేదంటే ఫస్ట్ దానికంటే ముందు ఇది చూద్దాం, లేదంటే అది పక్క పెట్టేయండి. ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అనగానే మీరు ఏం చేయాలి? ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అనగానే ఏ క్రాస్ బి. చూడండి మైండ్లో టక్మని ఫ్లాష్లో వెళ్ళగాలి మీకు లైట్. వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏబి అనగానే ఏ క్రాస్ బి, ఎందుకంటే డెఫినేషన్లోనే ఉంది ఏ క్రాస్ బి ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. కాబట్టి వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అనగానే మీరు ఏం చేస్తారు? ఏ క్రాస్ బి అనుకుంటారు, అయిపోయింది. కానీ యూనిట్ వెక్టార్ అన్నాడు. యూనిట్ వెక్టార్ అంటే అప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేయండి అంతే. లేదు అంటే ఇప్పుడు ఇది ఎన్ క్యాప్ కావాలి, అప్పుడు ఇది ఏంటి? ఇటు వచ్చేస్తుంది ఏంటి? మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. ఇటు వచ్చేస్తే అప్పుడు ఏంటి? ఏ క్రాస్ బి బార్. సో ఇదేంటి? మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్, మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. సో మరోసారి చూడండి, ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అనగానే ఏ క్రాస్ బి అనుకోండి. ఏ వెక్టార్ యూనిట్ వెక్టార్ అన్నాడు అనుకోండి, యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి. సో ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అనగానే ఏ క్రాస్ బి. అది యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అనగానే ఇచ్చేయండి. అలా కాకుండా వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అండ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఎం అన్నాడు అనుకోండి, వెక్టార్ ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. ఏబికి పర్పెండిక్యులర్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఎం ఉండాలి. సో ఏబికి పర్పెండిక్యులర్ అంటే ఏ క్రాస్ బి, కానీ నా మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి? ఎంఏ కావాలి. సో ఫస్ట్ యూనిట్ వెక్టార్ కనుకోండి, అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు నీకు ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలో అంత మ్యాగ్నిట్యూడ్ పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి, ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలో అంత మ్యాగ్నిట్యూడ్ పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ వెన్ గివెన్ అడ్జసెంట్ సైడ్స్. సో మామూలు ట్రయాంగిల్ 2 సైడ్స్ తెలిసినాయి అనుకోండి, ట్రయాంగిల్ ఏరియా తెలుసు మీకు. సో 2 సైడ్స్ తెలిసినాయి అనుకోండి, ఏమన్నా 2 సైడ్స్, అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి బార్, మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్. సో ట్రయాంగిల్ ఏరియా. ఇప్పుడు పారలోగ్రామ్. సో పారలోగ్రామ్లో 2 అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు. సో ఇది సో ఒక వెక్టార్ ఏ బార్ అయితే ఇంకో వెక్టార్ ఏంటి? బి బార్. సో పారలోగ్రామ్. సో దీని ఏరియా ఏంటి? మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అవుతుంది. ఎందుకు అంటే సో ఇందులో 2 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో డయాగనల్ గీస్తే 2 ట్రయాంగిల్స్, డయాగనల్ ఏం చేస్తుంది?
రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్కి స్ప్లిట్ చేస్తుంది. అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోండి. ట్రయాంగిల్ ఏరియా ఏంటి? హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి బారే కదా. అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉంటుంది? ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా అంతే ఉంటుంది. అప్పుడు ఏమొస్తుంది? 1/2 mod ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు హాఫ్ ప్లస్ హాఫ్ ఏమవుతుంది? mod ఆఫ్ ఏ క్రాస్ బి బార్. ఇది ఎప్పుడు? అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు. అదే డయాగనల్స్ ఇచ్చాడు అనుకోండి, రెండు డయాగనల్స్ ఇస్తే అప్పుడు ఫార్ములా ఏంటి? హాఫ్ d1 క్రాస్ d2. కన్ఫ్యూజ్ అవ్వద్దు. డయాగనల్స్ ఇచ్చినప్పుడు హాఫ్, మీరు అటు ఇటు రాస్తారు, ట్రయాంగిల్కి వస్తుంది హాఫ్. సో అడ్జసెంట్స్ ఇచ్చినప్పుడు రాదు. ఎందుకంటే పారాగ్రామ్లో 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. డయాగనల్ కట్ చేసేది 2 ఈక్వల్ ట్రయాంగిల్స్గా స్ప్లిట్ చేస్తుంది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగనల్స్ అయితే హాఫ్ ఇంటూ d1 క్రాస్ d2. సిబిసిడి పారాగ్రామ్ అయితే అప్పుడు ఏంటి? అప్పుడు హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగనల్స్ ఏసీ అండ్ బీడీ. క్వాడ్రిలేటర్ కూడా అంతే, హాఫ్ ఇంటూ ఏసీ క్రాస్ బీడీ. ట్రయాంగిల్ ఏరియా సో హాఫ్ ఇంటూ ఏమన్నా రెండు సైడ్స్ క్రాస్ ప్రొడక్ట్. సో రెండు సైడ్స్ అంటే అది ఏబిఏసి అవ్వచ్చు, బీసీబీఏ అవ్వచ్చు, సిబిసిఏ అవ్వచ్చు. ఏమన్నా రెండు సైడ్స్కి క్రాస్ ప్రొడక్ట్ చేసినా అన్నీ ఈక్వల్ వస్తుంది. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇది కూడా వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే దీని నుంచే వస్తుంది. సో ఏబీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ బార్. నెక్స్ట్ ఏసీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో రెండింటికి క్రాస్ ప్రొడక్ట్. సో రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ అంటే బి బార్ క్రాస్ సి బార్. నెక్స్ట్ మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్. నెక్స్ట్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్. నెక్స్ట్ మైనస్ ఏ క్రాస్ ఏ. ఏ క్రాస్ ఏ అంటే అంతా 0. ఇప్పుడు ఏమొస్తుంది? బి క్రాస్ సి మైనస్ బి క్రాస్ ఏ. లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఏ క్రాస్ బి. నెక్స్ట్ మైనస్ ఏ క్రాస్ సి అంటే ఏంటి? సి క్రాస్ ఏ. సి క్రాస్ ఏ ఈక్వల్ టు 0. సి క్రాస్ ఏ ఈక్వల్ టు 0. సారీ 0 అనలే కదా, ఇక్కడ 0 లేదు కదా. సో అటు సైడ్ 0 లేదు కాబట్టి ఇక్కడ కూడా 0 లేదు. 0 లేదు కదా, 0 లేదు అక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది పారాగ్రామ్ ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సైడ్స్. సో ఆ సైడ్స్ని పాయింట్స్లో మార్చుకుంటే ఇలా వచ్చింది చూడండి. ఏ క్రాస్ బి, బి క్రాస్ సి, సి క్రాస్ ఏ. సో కొలీనియర్ అయితే అప్పుడు ఏమవుతుంది? ట్రయాంగిల్ ఏరియా 0 అవుతుంది. కాబట్టి క్రాస్ ఇది ఏమవుతుంది? ఆన్సర్ 0 అవుతుంది. సో ఒక ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిసి ఉంది. సో ట్రయాంగిల్ ఏబిసి. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి? ఇప్పుడు చూసాం మనం. హాఫ్ ఇంటూ ఏమన్నా రెండు సైడ్స్ క్రాస్ ప్రొడక్ట్ మోడ్ ఆఫ్ ఏబి క్రాస్ ఏసీ. ఏబి క్రాస్ ఏసీ చిన్నప్పుడు నేర్చుకున్నాం ఏంటి? చిన్నప్పుడు నేర్చుకుంది ఏంటి? హాఫ్ ఇంటూ బేస్. సో బేస్ ఎంత? బీసీ. సో మోడ్ ఆఫ్ బీసీ బార్ ఇంటూ హైట్. సో మనకి హైట్ కావాలి, ఇంటూ హైట్. సో బోత్ సైడ్స్ ఏంటి? 1/2 1/2 క్యాన్సిల్. బోత్ సైడ్స్ 1/2 1/2 క్యాన్సిల్. ఇప్పుడు హైట్ ఏమొస్తుంది? హెచ్ ఈక్వల్ టు ఏబి క్రాస్ ఏసీ. ఏబి క్రాస్ ఏసీ బై మోడ్ ఆఫ్ బీసీ. మోడ్ ఆఫ్ బీసీ అంటే సో బీసీ బార్ అంటే ఏంటి? సి బార్ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి. నెక్స్ట్ ఏబీ క్రాస్ ఏసీ అంటే ఇంతకుముందు చూసాం కదా. ఏబీ క్రాస్ ఏసీ మనకేంటి? దీన్ని బి బార్ మైనస్ ఏ బార్, దీన్ని సి బార్ మైనస్ ఏ బార్ రాసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఇది వచ్చేసింది కదా. సో అది. సో హైట్ కావాలంటే సో మీరు ఫార్ములా ఎందుకు వేస్ట్? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ యాజ్ పర్ క్రాస్ ప్రొడక్ట్ కనుకోండి అండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ యాజ్ పర్ చిన్నప్పుడు తెలుసుకున్న ఫార్ములా చూసుకోండి. రెండింటిని ఈక్వేట్ చేయండి. సో 1/2 1/2 క్యాన్సిల్. అప్పుడు హెచ్ ఈక్వల్ ఏంటి? ఇది అంతే. సో దాని ఫార్ములా ఏమో అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక ట్రయాంగిల్లో హైట్ కావాలంటే సో ఇది ఫార్ములా. చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ సిఎం హైట్ ఇంటూ హాఫ్ ఇంటూ ఇప్పుడు నేర్చుకున్న ఫార్ములా ఏరియా ఆఫ్ ఏంటి? క్రాస్ ప్రొడక్ట్. రెండు సైడ్స్కి క్రాస్ ప్రొడక్ట్. సో హాఫ్ హాఫ్ క్యాన్సిల్ బోత్ సైడ్స్. ఏబీ లెంత్ మీకు తెలిసి ఉంటుంది. సో పాయింట్స్ ఇచ్చి ఉంటాడు, ఇది ఏబీ లెంత్ తెలుస్తుంది. ఏబీని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే సిఎం వచ్చేస్తుంది. సో ఇది మనకి క్రాస్ ప్రొడక్ట్ అయిపోయింది. సో మొత్తం వెక్టార్స్ కాన్సెప్ట్ యాజ్ పర్ జేఈ మెయిన్స్ ప్రకారం అయిపోయినట్టే. త్రిబుల్ ప్రోడక్ట్ అనేది మనకి లేదు కాబట్టి అవసరం లేదు. అయినా కూడా చిన్న ఫార్ములాస్ ఒక 10 minutes 15 minutes నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇంతవరకు మనకి కావాల్సిన కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ చేయగానే మీరు ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేయగానే పీవైక్యూ క్వశ్చన్స్, వెక్టార్స్ పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటుంది. సో అవి చేసుకోండి సరిపోతుంది. సో పీవైక్యూ క్వశ్చన్ చేసేటప్పుడు ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతున్నారో వాటిని కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఆ పాయింట్స్ని మీరు ఆ కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి.
లేదంటే ఏమన్నా డిఫరెంట్ ఐడియాస్, లేదంటే ఏమన్నా వేరే చాప్టర్ల కాన్సెప్ట్స్ ఫ్రీక్వెంట్గా వాడుతుంటే వాటిని కూడా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఇందులో బిట్ మిస్ అవ్వకూడదు. ప్లస్ ఏ మోడల్స్ ఎక్కువ వస్తున్నాయో చూసుకోండి. ఆ మోడల్స్ మీద మీకు చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉంటాయి కాబట్టి ఆ మోడల్స్ మీద ఫోకస్ చేయండి. అలానే వేరే తక్కువ వస్తుంది వదిలేబాకండి. మీ టైం బాగాలేకపోతే మీ స్లాట్లో రేర్గా వచ్చే క్వశ్చన్ ఇక రావచ్చు. కాబట్టి సో ఈ చాప్టర్ కంపల్సరీ మీరు స్కోర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ నేర్చుకోండి.